పాలమూరు జిల్లా కేంద్రంలోని 12వ వార్డు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు చినుకు పడితే నడవలేని పరిస్థితి అని కాలనీవాసులు అంటున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, మాకు రోడ్డు వేయనందుకు వర్షం పడితే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, పిచ్చి మొక్కలు మొలవడంతో పాటు పాములు ఇండ్లలోకి వస్తున్నాయని, వర్షం పడితే చెరువులా తలపిస్తుందని, కనుక మాకు రోడ్డు వేయగలరని అధికారులను వేడుకుంటున్నామన్నారు. గతంలో కౌన్సిలర్కు ఎన్నోసార్లు సమస్యలను మెరుగుపెట్టుకున్నాం, కానీ కౌన్సిలర్ మమ్మల్ని పట్టించుకోలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాం. మున్సిపల్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేశాం, కానీ ఎవరి నుండి ఎలాంటి స్పందన రాలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రోడ్డు వేయగలరని కాలనీవాసులు కోరుతున్నారు. హనుమాన్పుర పట్టణ వాస్తవ్యులమైన మేము 12వ నెంబర్ వార్డు నందు మా రోడ్డు గురించి మా విన్నపం ద్వారా తెలపడం జరుగుతున్నది. నా పేరు వచ్చేసి రాజు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా కాలనీ వాసులు. మాకు గత 8 నెలల కింద ఈ కౌన్సిలర్ పీరియడ్ వాళ్ళు ఉన్నప్పుడే మాకు 6-3-44/D/10/8 నుంచి బై 2 వరకు రోడ్డు గత 8 నెలల కిందనే శాంక్షన్ అయ్యింది. అయినా ఇక్కడ మేము పోయి కౌన్సిలర్ గారిని కలిసాం. ఇక్కడ మా పట్టణ ప్రజలందరూ కలిసాం. అతన్ని కలిసినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మా తర్వాత అయిన గల్లీలో కూడా రోడ్లు వాళ్ళందరికీ రోడ్లు వేస్తుండ్రు. వాళ్ళ సమస్య లేదో వాళ్ళని మొత్తం పరిష్కరించి చేయగలుగుతున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ముఖ్యంగా మిమ్మల్ని కోరడం ఏంటంటే మీ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరడం ఏంటంటే గల్లీలో పెద్ద మనుషులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మొత్తం పాములు తిరుగుతున్నాయి. అంతకాల్సి మీరు వీడియో కూడా కవరేజ్ చేసుకోండి. ఇవన్నీ కంప చెట్లు కానీ, ముండ్లు కానీ, పాములు తిరగడం కానీ, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. కొద్దిగా మేము ఈ దృష్టిని కూడా మేము కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళాము. అప్పుడు ఎలాంటి అతని నుంచి కూడా మాకు ఎలాంటి సహకారం అందలేదు. తగు చర్యలు తీసుకొని మీరు కూడా ఇది చేయగలరని పై అధికారులకు తెలిపి మా యొక్క సమస్యల్ని మీ దగ్గర విన్నపించుకుంటున్నాం. మీరు కూడా మా యొక్క న్యూస్ని పై అధికారులకు చేరవేసి మా గల్లీకి రోడ్ అయ్యేటట్లు మీరు ప్రయత్నం చేయగలరని మా యొక్క మనవి. మేము ప్రతి ఒక్క ఇల్లు ఆ కొన నుంచి బై 8 నుంచి బై 2 వరకు ఇంటి ట్యాక్సులు కానీ, నల్ల ట్యాక్సులు కానీ ప్రతిదీ మేము కట్టుకుంటున్నాము. మేము ఎలాంటి బకాయిలు కూడా లేవు. ఒకసారి కూడా మీరు చెక్ చేసుకోండి. మన మున్సిపాలిటీ ఏది చెత్తబండి వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళకి మేము సహకారం అందిస్తూనే ఉన్నాము. మాకు ఒక రోడ్ ఒకటి కూడా చేసి మీరు ఇది చేయాలని మేము ఇది చేయడం మాకు సంతోషకరమైన విషయము. ఇంత ముందుకు మేము ఈ నెల 7వ తారీఖు మేము ప్రజావాణి మా కౌన్సిలర్ మమ్మల్ని పట్టించుకోనందుకు మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అయినది. ఎందుకంటే మా తర్వాత గల్లీలు ఇవైనాయి కాబట్టి, మొత్తం రోడ్లు వేస్తారు కాబట్టి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అయింది. అక్కడ అధికారులు మనం స్పందించి మున్సిపల్ కమిషనర్ గారిని కలవమన్నారు. అక్కడ మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్ళి కూడా అక్కడ లెటర్ ఇచ్చి అక్కడ కూడా సార్కి కూడా ఫిర్యాదు చేయడం అయినది. చేస్తే సార్ కూడా మమ్మల్ని పట్టించుకొని ఆయన ఏం చేసిండంటే దీనికి రోడ్డుకు సంబంధించిన తగు అధికారులు మన ఎవరు ఎంఈ కానీ, ఏఈ కానీ వాళ్ళని కలవమని చెప్పారు. వాళ్ళని కూడా కలిసినాము. అయినా కూడా కలిసినా కూడా ఎలాంటి మార్పు లేదు. అందుకే మేము మీ దగ్గర ఏ అధికారి వచ్చి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఎంక్వైరీ చేయడం లేదు, కొద్దిగా చూసుకోవడం లేదు. పై అధికారులకు తెలియజేయాలని మేము పదే మేము కోరుకుంటున్నాము. మాది హనుమాన్పూర్. ఇక్కడ గల్లీలో అంతా ఉనబడుతుంది, బురద ఉంది. మా పిల్లలకు మాకు రానికి వస్తలేదు. ఎవరిని అడిగినా పట్టించుకుంటలేదు మా మాట. రోడ్లే లేవు. శాంక్షన్ అయినా కూడా అతలకి వేసి ఇతలకి అయిపోయారు, పట్టించుకుంటారు. మా పిల్లలకు మాకు పాములు పురుగులు వస్తున్నాయి, బురదకు నడవడానికి కూడా వస్తలేదు. మాకు మీరు కొంచెం ఏమన్నా చేస్తారేమో అని అడుగుతున్నాం.